విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన దాదాపు 24 మంది పిల్లలకు సంబంధించిన దుర్ఘటన పట్ల కేబినెట్ సమావేశం జరుగుతూ ఉండగానే ఈ సమాచారం మాకు రావడంతో వెంటనే కేబినెట్ మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని విస్మయాన్ని ప్రకటించింది. అదే రకంగా వెంటనే రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే చీఫ్ సెక్రటరీ గారు హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడడం, డీజీపీ గారు అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడడం, ఎవరైతే పిల్లలు అక్కడ నిన్న ప్రమాదం బారిన పడకుండా లిప్త కాలంలో తప్పించుకున్నారో వారందరినీ వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. రాత్రి వారందరినీ కూడా అక్కడ హోటల్లో కూడా పెట్టి పూర్తి స్థాయిలో వారిని చూసుకోవడం జరిగింది. తదనంతరం హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారి నేతృత్వంలో 3 అధికారులు, ఐపీఎస్ అధికారి కార్తికేయ గారు గ్రేహౌండ్స్ నుంచి, అదే రకంగా ఐఏఎస్ అధికారి బిఆర్ మీనా గారి నేతృత్వంలో ఈరోజు ఉదయం 6:40 హైదరాబాద్ నుంచి బయలుదేరి మరి వారు ఇప్పటికే ఢిల్లీ చేరుకుని ఉన్నారు. ఢిల్లీ నుంచి చండీగఢ్ నుంచి బుంతర్ అనే ప్లేస్ కి వారు ఒక ప్రత్యేక విమానంలో వెళ్తా ఉన్నారు. ఒక 20 కిలోమీటర్ల దూరంలో, స్థలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ బుంతర్ అనే ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ చేరుకోబోతా ఉన్నారు. దాదాపు 11:30 కల్లా అక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధి బృందం చేరుకుంటుంది. నేను స్వయంగా విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యంలో ముఖ్య భాగం నాగేశ్వరరావు గారికి నేను ప్రత్యేకంగా మాట్లాడి వారికి చీఫ్ సెక్రటరీ గారికి మరి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కూడా మాట్లాడించి ఏ రకమైన సహాయం కావాలన్నా ప్రభుత్వ పరంగా మేమున్నామంటూ ఆ కాలేజ్ యాజమాన్యానికి వారి ద్వారా ఆ పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మరి ఒక కనెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.